రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితరులు ఉన్నారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న శ్రీమద్ భాగవతం పార్ట్ 1 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ అన్నారు. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండడం మనకు గర్వకారణమంటూ స్పష్టం చేశారు. శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీంను అభినందించారు. ఆనాడు 40 ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ రామాయణాన్ని అందరికీ చేరువ చేసిందని, కోవిడ్ టైంలో మళ్లీ రామాయణం సీరియల్ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. 2035లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా అంతా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ మూవీ టీంకు అభినందనలు తెలిపారు.